నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేస్తారని కలెక్టర్ జితేష్ విపట్ల అన్నారు. ఎన్నికల ప్రచారం సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. వీరిలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం పార్లమెంట్ ఎన్నికలపై కలెక్టర్ జితేష్ విపాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు వేసేందుకు ఓటర్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి వాటిలో ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకువెళ్లే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ భక్తుల నినాదాలతో జిల్లా కేంద్రం పులకరించిపోయింది. అంజని పుత్రుడిని కొలుస్తూ పట్టణంలోని ప్రాంతాలు ఎక్కడ చూసినా కాషాయమయంగా మారాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన శోభయాత్రకు అశేష భక్తజనం తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జన్మోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని శ్రీ కోడూరి వీరాంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కోడూరి హనుమాన్ ఆలయం నుండి భారీ ఆంజనేయుని విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. పెద్ద బజార్, నిజాం సాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, తిలక్ రోడ్ తదితర ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. యువకులు, భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ శోభయాత్రలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని జై హనుమాన్, జై శ్రీరామ్ నాదాలతో మారుమోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర సరస్వతి క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద భారతి పీఠం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని బాసర వేద భారతి పీఠం ఆధ్వర్యంలో 130 మంది ఆటో యూనియన్ సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేద భారతి పీఠం స్వామీజీ మాట్లాడుతూ బాసర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన రీతిలో రాత్రింబవలు సేవ చేస్తున్న ఆటో డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను మొదటిసారి గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వేద భారతి పీఠం స్వామీజీకి ఆటో యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూడా మన ఆశ్రమం కోసం వస్తే బాగుండాలి. ఏదో హనుమంతుని యొక్క ప్రసాదంగా మనం ఇద్దామనేటువంటి అందరినీ సరైన భావం చాలా సంతోషం. అందరూ భగవంతుని యొక్క విధంగా పార్వతీ స్వరూపుడైనటువంటి హనుమంతుని యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి మన కూడా మన ఆశ్రమం కోసం వస్తే బాగుండాలి. ఏదో హనుమంతుని యొక్క ప్రసాదంగా
మనం విక్రమైనటువంటి అందరినీ సరైన భావం చాలా సంతోషం. ఎందుకంటే అందరూ భగవంతుడి యొక్క బిడ్డలు స్వరం ప్రపంచాన్ని సైన్స్ రాకెట్లా దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా కుల బహిష్కరణ అంటూ పల్లెల్లో కొంతమంది పాతకాలపు అలవాట్లనే అనుసరిస్తున్నారు. సాంకేతిక కాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదని 3 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో చోటు చేసుకుంది. చీచి వీలేం పెద్దలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన స్థానంలో ఉన్నారు, కానీ వాళ్ళే ఇంత దారుణానికి పాల్పడ్డారు. సంఘ సభ్యులకు ఎదురు చెప్పారన్న కారణంతో 3 కుటుంబాలను కుల బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుల బహిష్కరణ చేయడమే కాకుండా ఆ 3 కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా, మంచి చెడ్డలకు వెళ్లినా జరిమానాలు విధిస్తామని హుకుం జారీ చేశారు. దీంతో ఆ 3 కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా మనోవేదనకు గురై ఇటీవల సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించారు. వారికి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుల బహిష్కరణకు గురైన బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మర్కల్ గ్రామం చెందిన గంగారెడ్డి, ప్రసాద్ రెడ్డి, లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను రెడ్డి కులస్తులు కుల బహిష్కరణ చేశారు. రెడ్డి సంఘం పేరున కొంత స్థలాన్ని రెడ్డి కులస్తులు కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించిన పట్టా వేరే వ్యక్తిపై ఉండగా మరో వ్యక్తి దగ్గర ఆ భూమిని రెడ్డి సంఘం సభ్యులు కొనుగోలు చేశారు. ఆ భూమి వేరే వారిదని, అది తప్పని గంగారెడ్డి కులస్తులను ప్రశ్నించగా గంగారెడ్డిని సంఘం నుండి కుల పెద్దలు బహిష్కరించారు. అలాగే లక్ష్మారెడ్డి, ప్రసాద్ రెడ్డిలు ఇద్దరు అన్నదమ్ములు. వీరికి సంబంధించిన వ్యవసాయ భూమి తమదంటూ లక్ష్మారెడ్డి, ప్రసాద్ రెడ్డిల బంధువులు రెడ్డి కుల సంఘం సభ్యులకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ భూమి తమ బంధువులదని రుజువు చేస్తే పత్రాలను చూపించాలని లక్ష్మారెడ్డి, ప్రసాద్ రెడ్డిలు సంఘం పెద్దలను వివరణ కోరగా వారిని రెడ్డి సంఘం నుండి బహిష్కరించారు. గత 2 సంవత్సరాల క్రితం లక్ష్మారెడ్డి, ప్రసాద్ రెడ్డిల తల్లి మరణించగా కుల సంఘం వారు కులస్తులను ఎవరిని వెళ్లనివ్వకుండా దూరంగా ఉంచారు. దీంతో అప్పటి నుండి ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ విషయంలో తమకి న్యాయం చేయాలని సదాశివనగర్ పోలీసులను ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. గుండ్రెడ్డి గంగాధర్, చిన్న గంగాధర్ అని కూడా పిలుస్తారు. మర్కల్ గ్రామము, సదాశివనగర్ మండలం, కామారెడ్డి జిల్లా. మాకు గుడారెడ్డి సంఘం అని ఉంది. దాంట్లో గుండ్రెడ్డి వాళ్ళు 40 మంది ఉన్నారు. ఆ గుడారెడ్డి సంఘం వాళ్ళ కోసము మాకు ఒక బిల్డింగ్ ఉంది, ఉండగా ఇంకో వేరే దగ్గర భూమి కొందామని ఫంక్షన్ హాల్ కొరకు పట్టాలేనైన పేరులో అతనికి 50,000 భయానగించింది. రేపు పొద్దున ఇబ్బందులకు గురవుతుంది ఎందుకు అని ప్రశ్నించినందుకు నన్ను 2019 నుంచి 2018 నవంబర్ 4 నుంచి సంఘం నుంచి బంద్ పెట్టి బహిష్కరించినారు. నాతో మాట్లాడిన వాళ్ళకు 10,000 దండు, గుండ్రెడ్డి వాళ్ళు కాక వేరే రెడ్డిలు మాట్లాడితే వాళ్ళకి 5,000 దండు. కానీ చాలామందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటి విషయంలో మేము పోలీసు వాళ్ళకు కూడా గురవుతున్నాము. పరు పరిస్థితులకు భంగం కలుగుతుంది. మా ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. ఇతరులు ఏం నేరం చేశారు అన్నట్టుగా మమ్మల్ని చూస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినాము, ఎస్పీ ఆఫీస్కి కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా మే 20 మర్కలు అయితే మమ్మల్ని కులంలో నుంచి బహిష్కరించారు. భూమి విషయంలో గొడవ ఉండడుకు మాట్లాడుకుందామని సంఘంలోకి పోతే సంఘంలో పట్టించుకోక మళ్ళా మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఈయన దుబాయ్లో ఉన్నాడు. మా ఆయన దుబాయ్లో ఉంటే మా బావ ఇంట్లో వేసుకుంటే మేము పోయినాం. మా బావ మేము కలిసి సాగు చేసినాము. పాలలు కూడా సాయంత్రం వచ్చిండ్రు. పొద్దున వాళ్ళు పాలలు అందరు ఎల్లగొట్టిండ్రు. పొద్దున నన్ను రాత్రి అంతా బాగా టార్చర్ పెట్టిండ్రు. పాలలు టార్చర్ పెట్టి ఇట్లా నువ్వు చెప్పు, భూమి ఇడిసబెట్టు అంటే నాకు తెలియదు, ఆయననే మాట్లాడతాడు అని చెప్పి వస్తుండు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడని చెప్పినా కానీ నువ్వు వెళ్ళిపోమన్నారు నన్ను. మా నడిబావ కొడుకు నన్ను వెళ్ళిపోమన్నాడు. ఇట్లా నువ్వు వెళ్ళిపో, మేము సాగు చేసుకుంటామా అని అన్నాడు. అంటే నేను పోలేను. మా బావ కూడా నన్ను ఉన్నాము. మా బావ నేను కలిసి సాగు చేసుకున్నాము. ఇక వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఆయన వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాము, సాగు అయినాక ఏదన్నా ఉంటే మాట్లాడదాం అన్నా కానీ వినలేరు. వినకుంటే వెళ్ళిపోయిండ్రు. మొన్న పోతే కూడా పట్టించుకుంటున్నారు కులపోళ్ళు వాటి సంఘపోళ్ళు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కామారెడ్డి సాందీపని విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ సాందీపని విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభయాత్ర చేపట్టగా భక్తుల భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాల్లో భజనలు, కీర్తనలతో స్వామివారిని స్మరించుకున్నారు. చంద్రచేతనా జీవలో ఆకుండ కూనలో అమ్మతో అలరాలో కుండావా గంగమ్మతో జలకమాడుకున్నావా గల్లు గల్లియన కౌసల్య అంగజీమలు నాట్యమా ఇచ్చనెత్తి త్రివిక్రమోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిందెనెత్తి జానకీ దేవి ఈ పాద నీరేజమైనో నాదు కఠిన దేగంబుతాగంగా కనిగినేమో తారక బ్రహ్మనామా प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवासा तुम्हारे भजन राम को भावे जय जय हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर कोई छूट ही बंध महासुख होई
जो यहाँ पढ़े हनुमान चालीसा होय सिद्धि सा की गौरी सा तुलसीदास सदा हरि चेरा వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.